మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన వారం అంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి అనేక రకాలైన ఆపదల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించి, ఎండవేడి నుంచి తప్పించి, మరొక నూతనమైన వారంలో దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్యంగా ఉండునెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఇది ఈ వాగ్దానంలో మనం ఎక్కడైతే అడుగు పెడతామో, ఎక్కడైతే బ్రతుకుతున్నామో, ఎక్కడైతే స్థిరత్వం కలిగి ఉన్నామో అక్కడ దేవుడు అది మనకి స్వాస్యంగా ఇస్తానని అంటున్నాడు. అది మన సంతానానికి స్వాస్యంగా ఎప్పుడు కూడా స్వాస్యంగా ఉంటుంది నీకు అని అభయహస్తాన్ని ఇస్తున్నాడు అనమాట అండి దేవుడు. మరి అడుగుపెట్టే ఆ భూమి మన సొంతంగా మనం అనిపించేటట్లుగా చేస్తానని అంటున్నాడండి దేవుడు. మరి మన పట్ల ఇన్ని కార్యాలు చేస్తున్నప్పుడు మనము కూడా ఆయనకి కృతజ్ఞత కలిగి ఉండాలండి. ఎప్పుడు కూడా మరి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలండి. ప్రార్థన మన జీవితంలో ఒక భాగం అవ్వాలి కానండి, భారం అవ్వకూడదండి. ప్రతి క్షణము కూడా మనసులో ధ్యానించుకుంటూ ఉండాలండి. అప్పుడే మన బ్రతుకులు, మన దైనందిన జీవితంలో మనకి ఎటువంటి సమస్య అనేది మనకి రాదండి. మరి మనము బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఎలా వస్తామో తెలియని ఇప్పుడున్న స్థితిని బట్టి మరి మనకైతే దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చి మరి క్షేమంగా మరలా గృహాన్ని చేరుకునేంత వరకు ఆయన కాపుదలు ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడండి. మరి ఆయన కాపుదలు ఇచ్చాడు కాబట్టే నువ్వు నీ పిల్లలు మనందరము కూడా కాపాడగలుగుతున్నాడు. క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడండి. అలాంటి స్థితి మనందరం పొందుకోవాలని ఆయన దగ్గర నుంచి మరి మనందరం కోరుకుందామండి. మరి అంతే కదండి, మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకెంతో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి ఈ చిన్న వాగ్దానం షేర్ చేయండి నీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి అందరికీ. అలా చేయడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు దీవించబడతారండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు అంచెలంచెలుగా అవి కుమరుస్తూనే ఉంటాడండి. ఒక్కసారి ఇవ్వబడితే ఎప్పటికీ ఆగవండి. అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.